పోచారం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ కలప గారు ఉన్నారండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మరి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడి సంఘాన్ని గొప్పగా ఆశీర్వదించాలని నేను నమ్ముచున్నాను. మరి ఈ సంఘంలో దేవుడు కొన్ని నిమిషాలు మాట్లాడి దేవుడు నాకు ఈ మంచి కృపను అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొద్ది సమయం ఒక చిన్న వాక్యం మనం చదువుకొని కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానం కోసము 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. దయచేసి ఏమైనా చదివి సహాయం చేయండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకొని వాక్యం ధ్యానంలోనికి వెళ్దాం. చాలా థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవానికి వందనాలు. మరొకసారి దేవా, నీ ప్రియ బిడ్డల మధ్యలో, నీ ప్రియ సేవకుల మధ్యలో దేవ దీనుడైన నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా దేవా, నీ ప్రియ బిడ్డలంతతో మాట్లాడండి, నన్ను ఉపయోగించుకోమని కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇప్పుడు మనకు చదువుకున్న వాక్య భాగంలో పౌలు తన ప్రియ శిష్యునికి చెప్తున్న మాట ఏమిటంటే, నా కుమారుడా అంటున్నాడు. పౌలు తన కుమారునిగా పిలుస్తున్నాడు. నా కుమారుడా తను చెప్పి తన అనుభవం చెప్తున్నాడు. ఏమంటే, నా కుమారుడా కృపతోనూ బలము పొందు. కృపలో బలం ఉంటుంది అని ఆయన అనుభవించి చెప్తున్నాడు. అన్ని విషయంలో ఆ కృప గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు కృప ఆదుకో, దేవుని కృపను వేడుకో, దేవుని కృపలను కనిపెట్టుకో, అక్కడ బలం ఉంటుంది, నీకు కావాల్సినంత బలం ఉంటుంది. నీ కృపను వేడుకో దేవుని దగ్గర. నీకు ఎంత సేవ చేయడానికి ఎంత నీకు శక్తి కావాలో, బలం కావాలో, ధైర్యం కావాలో, ఆరోగ్యం కావాలో అంతా కూడా నీ దేవుని కృప కనిపెట్టి నువ్వు చూడు, కృపలో కనిపెట్టు, కృపలో బలం ఉంటుంది, నువ్వు అడుగు పొందుకో అంటున్నాడు. అదే 1వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో ఇలా అంటుంది. ఒకసారి అదే 1వ అధ్యాయం 6వ వచనం కూడా ఏమంటున్నాం చూడండి. జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క కృప వరములు ప్రజ్వలింప చేయి అంటే ఆయనకు నీలో దేవుని కృప అంటే దేవుని కృప వలన నీకు ఆల్రెడీ ముందుగా ఆత్మీయ వరములు అనుగ్రహించబడ్డాయి. ఎప్పుడైతే పౌలు హస్త నిక్షేపణం తిమోతికి చేశారో అప్పుడు ఆయనకు వరాలు వచ్చాయి. ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరాలు ఆయనకు ఉన్నాయి. మన అందరికీ కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. ఎంత సామర్థ్యం కావాలో అంత సామర్థ్యం ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం ఇంకా కావాలి, బలం పొందుకోవాలి, గొప్ప సేవ చేయాలంటే ప్రజ్వలింపచేయి. నీలో ఉన్న ఆ వరములు నువ్వు గొప్పగా వాడుకో, కనిపెట్టి వాడుకో, బలం పొందుకో అని అంటున్నా. పౌలు అంటున్న తన శిష్యునికి ఏమంటే, నీలో ఉన్న గొప్ప వరములు దాన్ని మంచి ప్రజ్వలింపచేయి, గొప్పగా వాడుకొని అంటున్నా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనకిచ్చిన అందరికీ గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి. మనం ఎవరిక్కడ మరి తక్కువ స్థానంలో ఎవరు లేవు. అందరికంటే ఎక్కువ తక్కువ స్థానంలో నేను ఉన్నాను. ఎందుకంటే నాకు అసలు చదువులేదు, అసలు నేను స్కూల్కే పోలేదు. 1 సంవత్సరం పోయిన తర్వాత తెలుగు కానీ హిందీ కానీ ఏది కూడా నాకు ఎప్పుడు స్కూల్ పోలేదు. ఈరోజు ఇక్కడ నిలబడాలంటే ఏం లేదు, నా చదువు ఏదైనా జ్ఞానం వేసలేదు. నేను మొత్తం చిన్నప్పుడు నేను గొర్రెల కాపరిలాగా ఉన్నాను. నా పని స్టార్టింగే స్కూల్ పోక మునిపే గొర్రెలు మేపడమే నా పని. తర్వాత మళ్ళీ హోటల్ పని చేయడము, తర్వాత మళ్ళీ అలేలే మరి శాదికం ఫంక్షన్ హాల్, తర్వాత మిస్త్రీ అలాగే జరిగింది. నాకైతే మరి ఏ వాక్యం చెప్పడానికి అర్హత ఏమీ లేదు. అయితే దేవుడు మమ్మల్ని అలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడంటే ఎందుకు ఎట్లా వాడుకుంటాడంటే, దేవుడు తన కృపనిచ్చి తన బలం ఇచ్చి వాడుకోగలడు. అదే అంటున్నాడు పౌలు అంటున్నాడు తిమోతికి, నీ కృపను వేడుకొనుము అంటున్నాడు. తన జీవితం కూడా తను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడంటే, నేను అందరికంటే గొప్ప సేవ చేశాను అంటాడు పౌలు. నేను అందరికంటే మంచి సేవ చేశాను, అపోస్తుల కంటే నేను గొప్ప సేవ చేశాను, అపోస్తుల కంటే నేను ఎక్కువ శ్రమలు పడ్డాను, అందరికంటే ఎక్కువ నేను సేవ చేసి అందరికంటే మంచి గ్రంథాలు కూడా ఆయన రాసిన
13-14 గ్రంథాలు, అందరు కూడా ఎక్కువ మంచి శ్రేష్టమైన గ్రంథాలు రాసింది. ఆయన మంచి సాక్ష్యం కూడా ఆయన ఇవ్వగలిగాడు. అందరూ కూడా నన్ను వెంబడించి, అందరూ కూడా నన్ను చూసి నేర్చుకోండి అని మంచి సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఇదంతా ఎట్లా జరిగిందంటే ఆయన ఒకటే అంటాడు, ఇదంతా కూడా నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, కృపను బట్టి నేను ఇంత మంచి పనులు చేసుకోగలిగాను అని అది అనుభవించి తన శిష్యుని అంటున్నాడు. ఇంత గొప్ప సేవ చేయగలిగానంటే అది దేవుని కృపాలని అన్నాడు ఆయన. అదే అనుభవం తిమోతికి అంటున్నాడు, నీ కృపలో బలం పొందుకో, నేను అంత గొప్ప సేవ చేయగలిగానంటే దేవుని కృప నాలో ఉన్నది. కొన్నిసార్లు ఆయనకు ఎన్నోసార్లు ఆయనకు దెబ్బలు తాకినాయి, ఎన్నోసార్లు ఆయన శ్రమలు పడ్డాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన దేవుని దగ్గర పోయి, దేవా నాకు ఈ రోగం ఉంది, వేదన ఉంది, నేను ఎప్పుడు అడగలేదు, ప్రార్థన చేసినట్టు కనిపించాను. కానీ ఒక్కసారి సాతాను భయంకరంగా శోధిస్తున్నాడు, బాగా వేదన పెడుతున్నాడంట, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన పోయి 3 సార్లు ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధికి పోయి, దేవా నాకు ఈ రోగం తట్టుకోలేకపోతున్నా, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నా, దయచేసి సాయం చేసి నాకు ఈ వేదన నుంచి విడిపించు అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ రోగం స్వస్థత పొంతపో, ఆరోగ్యం ఇస్తాను పో అనలేదు. దేవుడు ఏమన్నానంటే, నా కృప నీకు చాలు. మళ్ళీ అక్కడ కూడా దేవుడు కృపని అనుగ్రహించాడు, సేవ చేయడానికి కృప అనుగ్రహించాడు, వేదన సహించడానికి కృపని అనుగ్రహించాడు. అది అనుభవించి చెప్తున్నాడు, నేను వేదన సహించడానికి, కష్టం సహించడం, శోధన రోగం సహించడానికి, నాకు ఏది కావాలన్న కృపే నాకు తోడుగున్నది. నేను మంచి సేవ చేయగలిగాను, శోధనలను సహించగలిగాను. మరి మాసిదోనియ సంఘాన్ని కూడా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. మాసిదోనియ సంఘానికి ఆ సంఘానికి ఒక కృప అనుగ్రహించబడిందంట. ఒకసారి వచనం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:1 వచనం చూడండి. రెండు కొరింథీయులకు రాసిన 2 కొరింథీ పత్రిక 8:1 వచనంలో మాసిదోనియ సంఘంకు అనుగ్రహించిన దేవుని కృప అని ఉంటుంది అక్కడ. చాలా. సో మాసిదోనియాలో కొన్ని సంఘాలు ఉన్నాయి, మాసిదోనియా ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘానికి దేవుని కృప ఇవ్వబడిందంట, దేవుని కృప వాళ్ళు పొందుకుంటారు. అయితే వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు భయంకరమైన శోధన ఎదుర్కొంటున్నారంట, భయంకరమైన వేదన ఎదుర్కొంటున్నారంట, భయంకరమైన శోధన ఎదుర్కొంటూ, రెండోదిగా హింసలు ఎదుర్కొంటూ, భయంకరమైన పేదరికము, చాలా వాళ్ళకి అసలు ఎంత వేదన అనుభవిస్తున్నారంటే అంత వేదనలో కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు, అంత శోధనలు కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు. మళ్ళీ అంత పేదరికం ఉండి కూడా పౌలుకు వాళ్ళు సేవ చేయండి అని సహాయం చేసే స్థితిలో ఉన్నారంట. వాళ్ళు ఇచ్చే విధంలో కూడా దాతృత్వం కలిగిన వారంట. అంత గొప్ప భాగ్యం వాళ్ళకి ఎట్లా లభించిందంటే, దేవుని కృప ఆ సంఘం మీద వాళ్ళకి అనుగ్రహించబడింది కాబట్టి వాళ్ళు అంత గొప్ప శోధన సహించగలిగారు, దేవునికి ఇవ్వగలిగారు. వాళ్ళు అంత పేదరికం ఉండి కూడా సేవకు ఇవ్వగలిగారు. సో ఈరోజు దేవుని సేవకు ఇవ్వాలన్నా, దేవుని కోసం ఏదైనా బాధ భరించాలన్నా, శోధన సహించాలన్నా, దానికోసం కావాల్సింది మనకు దేవుని కృపే. అది అంటున్నాడు పౌలు, అంటున్నాడు ఆ సంఘానికి దేవుడు కృప ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు శోధన వేదన అనుభవించారు, కృప వాళ్ళకి ఉన్నది కాబట్టి అనుభవించారు అంటున్నాడు. సో ఈరోజు కూడా మనకు కూడా ఏదైనా మనం చేయాలి దేవుళ్ళు అంటే కృపనే కావాలి. దావీదు గురించి అయితే చూస్తే, దావీదు కూడా చిన్న గొర్రెల కాపరి నుంచి దేవుడు ఆయన తీసుకొచ్చి రాజుగా చేశాడు. అది ఎంత ఆయన చెప్తాడు దావీదు, నేను నీ కృపను గురించి వర్ణించలేనయ్యా. ప్రతి ఒక్కరు కూడా చెప్పలేరు. దేవుని సహాయము, దేవుని కృపను, దేవుని సహాయము, దేవుని ఒక ఆశీర్వాదం అనుభవించిన వారు దేవుని కృపను వర్ణించలేరు. దావీదు కూడా అంటాడు, నీ కృపను నేను వర్ణించలేను దేవా, నేను ఒకటి చేయగలను, నీ కృపను గురించి నేను పాడతా అంతే అంటున్నాను. నీ కృపను గురించి నేను ఎప్పుడు కూడా పాడతా, నా జీవితకాలం అంతా కూడా కృపను గురించే పాడతా, కృపను గురించి, న్యాయం గురించి నేను పాడతాను అంటాడు. ఎందుకంటే ఆయన జీవితం ఎంత దీనస్థితి నుంచి ఒక రాజుగా చేసి, రాజు స్థితిలో నుంచి చుట్టుపక్కల ఉన్న యెరూషలేం చుట్టుపక్కల ఉన్న దేశానికి ఆయన ఒక రాజుగా ఉండి అందరూ కూడా ఆయనకు భయపడేటట్టుగా దేవుడు ఆయన అంత స్థితిలో ఆయన ఎదిగించాడు దేవుడు. అందు గురించి ఆయన దేవుడు నాకు ఇంత గొప్ప స్థానం నిలబెట్టాను. ప్రతిరోజు దేవుని కృపను ధ్యానించి కృపను గురించి పాడుతాను అంటాడు ఆయన. నీ న్యాయం గురించి నేను పాడతాను దేవా, ఎంత నీ కృప అనుభవిస్తున్నా ఎప్పుడు కూడా నేను స్తుతిస్తూ ఉంటాను. అంతేకాదు తర్వాత దేవుడు ఆయనకంటాడు, నీ సంతానమంతా కూడా రాజుగా నిలబెట్టేస్తాను. ఇక దావీదు ఆయన ఆలోచన చేయలేదు, నా జీవితకాలం అంతా నేను ఇంత కృప అనుభవించాను, ఇంకా నా పిల్లలు ఎప్పుడు కూడా రాజుగా వాళ్ళు స్థిరపరచబడుతున్నారంటే అది ఆలోచన చేయలేకపోయాను. ఇంత గొప్ప కృప అన్న దేవా, అసలు నేను నిన్ను వర్ణించలేను అంట.
సో పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన భక్తులు కానీ అందరూ కూడా కృపను అనుభవించి కృపలోనే ఉండి దేవుని సహాయం పొందుకొని ఉన్న స్థితికి వచ్చారు. దేవుడు ఇంతగా ఎందుకు కృపను దేవుడు ఇంత పెద్ద హైలైట్ ఎందుకు చేస్తున్నట్టుగా? దేవుని కోపం మాత్రం కొద్ది క్షణం ఉంటుంది. దేవుని న్యాయం కూడా కొన్నిసార్లు కృపను గెలుస్తుందంట. మరి దేవుడు కృపను ఎందుకు ఇంత గొప్పగా చేస్తున్నాడు? ఎందుకు కృపను దేవుడు ఇంత స్థానంలో ఎందుకు పెట్టేశాడు? హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరు భక్తుల జీవితంలో కృపను గురించి వాళ్ళు పాడకుండా ఉండలేరు. అంటే దేవుడు ఇంత కృపను, తనలోని ఒక స్వభావం, ఆయనలోని ఒక కృపని ఒక స్వభావం, దయగల ఒక స్వభావం, అంత కృపను ఎంతగా దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. భక్తులు అంటారు, నీ కృప ఉన్నతమైన ఆకాశం అంతగా ఉంటుంది అంటారు భక్తులందరూ కూడా. భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో దేవుని కృప నీ భక్తుల మీద అంతగా ఉంటుంది. కొన్ని కీర్తన గ్రంథం మొత్తం గ్రంథమే కృపను గురించి వర్ణిస్తుంది. కృపను నిరంతరం, కృప శాశ్వత, కృప గురించి ఒక కొన్ని అధ్యాయాలు అంటే కీర్తన ఒక్కొక్క కీర్తన మొత్తం కృప గురించి. దేవుడు ఇంతగా కృపను ఎందుకు హెచ్చించినట్టు? హల్లెలూయా. దేవుడు ఎంతగా అందరినీ కృపధార అంటుంది. ఏదైనా కృపలోనే ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇంత కృపను హెచ్చించుతున్నాడు? ఎందుకు దేవుడు ఎంతగా? దేవుని కోపం కూడా ఏదో నిమిషం ఉంటుందంట, కొన్ని క్షణం మాత్రమే ఉంటుంది దేవుని కోపం. కానీ కృప మాత్రం నిరంతరం ఇస్తాడు. కృపను ఇంతగా ఉన్నత స్థితిలో నిలబెట్టేశాడు దేవుడు. ఎందుకు దేవుడు ఇంతగా ఉన్నత స్థానంలో కృపను నిలబెడుతున్నాడు దేవుడు? ఒకసారి ఒక వచనం చూడండి, టైం అయిపోతుంది అయినా కూడా కొద్దిగా టైం తీసుకుంటే క్షమించండి కుమారన్న. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఏర్పరచు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటే, వాక్యం ఏమంటుందంటే, తన కృప మహిమకు కీర్తి రావాలని దేవుడు ఒక ఆశ ఉన్నది, దేవునికి ఒక కోరిక ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏమని ఉద్దేశం ఉన్నదంటే, దేవునిలో ఒక కృప అని ఒక స్వభావం ఉన్నది. ఆ స్వభావానికి కీర్తి రావాలని అందరూ దాని కృపను గురించి కీర్తిస్తూ రావాలి. కృపను అందరూ కూడా దాన్ని వర్ణిస్తూ రావాలి. ప్రతి భక్తులందరూ కూడా, లోకమున్న వారందరూ కూడా కృపకు కీర్తి రావాలి. కృపకు కీర్తి రావడానికి కోసమే దేవుడు మమ్మల్ని ఈ భూమిని మమ్మల్ని పుట్టించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడంట. ఎందుకు ఎన్నుకున్నాడంటే, తన కృపకు కీర్తి రావడానికి, కృపను వర్ణించాలి అందరు. నాలో కృప ఎంత గొప్పగా ఉంటుందో అని అనుభవించాలి, దానికి అందరు కీర్తించాలి, అందరినీ బోధించాలని ఆ ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు కృపకు కీర్తి రావాలి. భూమి అంతా మీద దేవునికి ఏం కావాలంట? కృప కీర్తించబడాలి. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా వర్ణించాలి కృపను గురించి. అక్కడ భూమి మీదనే కాదు, 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నారు? మరొకసారి వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. సో 6వ వచనం ఒకసారి చదవాలి. ఇక్కడ 6వ వచనం చదవ. కూర్చొని పెట్టాను. సో ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అయితే మమ్మల్ని దేవుడు తన కృపతో మమ్మల్ని రక్షించుకొని ఆ కృప ఐశ్వర్యము రాబోయే యుగంలో కూడా, ఇంకా ఎన్నో యుగాలు దేవుడు సృష్టించబోతున్నాడు, ఎన్నో యుగాలు జరుగుతాయి. అక్కడంతా ఆ యుగం అంతా కూడా కృపకు కీర్తి రావాలి. కృపను దేవుడు ఏం చేయాలనుకుంటాడంట?
తన కృపకు మాదేశ్వరముకు రాబోయే యుగములలో కనుపరచవలనను కనుపరచు నిమిత్తము అంటే రాబోయే యుగములంతా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కృపను చూపించాలి. నా కృప ఎంత గొప్పగా ఉన్నదో. రాబోయే యుగములు, ఎన్ని యుగాలు ఉంటాయో మనకు తెలియదు, ఎన్ని యుగాలు నడుస్తాయో మనకు తెలియదు. అన్ని యుగములలో మీకు మాకందరినీ కూడా ఎక్కడ కూర్చొని పెట్టాలనుకుంటున్నాడు దేవుడు? రాబోయే యుగంలో ఎక్కడ కూర్చొని పెట్టాలనుకుంటున్నాడు? మన పరలోకం పోయిన తర్వాత మన స్థానం ఏంటి? ఎప్పుడైతే మనం ఇక్కడికి కింద కూర్చొని ఉన్నాం, చైర్లో ఉన్నాం, రాబోయే యుగములలో మనం ఎక్కడ కూర్చొని పోతున్నాం? మీకు ఒక సింహాసనం ఉంటుంది. యేసయ్య పక్కన అంటున్నా, అక్కడ యేసయ్య సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టు. ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఒక్కటే, మీరు ఆయన కృపను వర్ణిస్తూ పోవాలి. కొన్ని కోట్ల దేవదూతలు కానీ కొత్త యుగాలు కొత్త మనుషులు పుడతారు, వాళ్ళందరూ కూడా మీ కృపను అనుభవం బోధించాలి, అక్కడ చూపించాలనుకుంటున్నట్టు దేవుడు. రాబోయే దూతలందరికీ, కోటానుకోటి దూతలందరూ కూడా ఒకటే మీ నుంచి దేవుడు ఆశిస్తున్నామంటే మీరు ఆ దూతలకు కృపను గురించి బోధించాలి. దేవుని కృపను గురించి, దేవుని రక్తం గురించి, దేవుని ప్రేమను గురించి మీరు మీ ద్వారా దేవుడు అందరినీ చూపించాలని ఆ ఆశతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మీకు అందరికి మంచి సింహాసనం మీద కూర్చొని పెట్టుకోవాలని దేవుని యొక్క ఆశ ఉంది. కానీ ఈరోజు మనం ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే మరి ఏం కావాలి మనకి? ఇప్పుడు భూమి మీద లోకమంతా మనం సంపాదించుకోవాలి కాదు, దేవుని కృప అనుభవించండి. ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని కష్టంలో దేవుని కృపను అనుభవించండి. ఎంత మీరు కృపను గురించి అనుభవం తెచ్చుకుంటారో అంతకు మీరు రాబోయే యుగములలో కొన్ని కోట్ల దేవదూతలకు మీరు బోధించగలరు. హల్లెలూయా. కృపకు కీర్తి కలిగినట్లుగా మీరు పరలోకం ఉంటారు. భూమి మీద మన జీవితం ఎందుకు జీవించాలంటే దేవుని కృపను మనం అనుభవించాలి. దేవుని కృపను అనుభవించి మనం ఇతరికి చెప్పే విధంగా ఉండాలి. భూమి మీద కూడా అది పని చేయాలి. పరలోకంలో పోయిన తర్వాత దూతలు కూడా కొత్త మనుషులు పుడతారు, వాళ్ళు కూడా మనం దేవుని కృపను బోధించాలి. సో దేవుడు ఆ ఆశతోనే మమ్మల్ని పుట్టించాడు, మమ్మల్ని ఎన్నుకున్నాడు. సో దయచేసి మనమందరం కూడా కృపలో ఇంకా ఎదుగుదాం. ఈ సంఘము ఇంకా దినదినం కృపలో వర్ధిల్లాలి. అన్ని విషయంలో ఉన్నత స్థానంలో ఉండాలి. కృప వరములు పొందుకొని అన్ని విషయంలో కృప పొందుకొని జీవించాలి. ఉన్నత స్థానంలో నిలబెట్టబడాలని నాకు కోరిక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేశాన్ని కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, జీవం గల దేవానికి వందనాలు, మహోన్నతమైన దేవానికి వందనాలు. దేవా మరొక్కసారి ప్రభా, దేవుని ప్రియబిడ్డలు ఎంత మంచిగా ప్రభా, దేవ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ప్రభా. దేవు బిడ్డలకి అపారమైన కృపను అనుగ్రహించు. దేవుని బిడ్డలు ఎలాంటి సమస్యలలో ఉంటున్నారో ఆ సమస్యలని కృప అనుభవించు భాగ్యం దయచే ప్రభా. దినదినము నీ కృపలో ఎదగాలి ప్రభా. దేవా ఈ సంఘం అనేకులకి దీవెనకరంగా ఉండాలి. అనేక ప్రాంతానికి, అనేక రాష్ట్రాలకి, అనేక దేశానికి కూడా దేవా ఈ సంఘము, మా పాస్టర్ అయ్య గారు కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభా. దాంతో ఇప్పటికీ ఈ సంఘం ద్వారా అనేక ప్రాంతం ఆశీర్వదించబడింది. ఈ సంఘం ద్వారా అనేక ప్రాంతాలకి నీ సువార్తను వెళ్ళగలిగింది ప్రభా. ఇంకా మేము నీ కృపను పొందుకొని విస్తారమైన సేవ చేసే భాగ్యం మాకు దయచే ప్రభువా. దేవా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, పాస్టర్ అయ్య గారిని ఆశీర్వదించండి. ఇక్కడ సేవకులందరినీ కూడా దేవా, ఇక్కడ ప్రతి బిడ్డ, చిన్న బిడ్డలను, యవనస్తులందరూ కూడా మీ చేతకు పెంచుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొట్టుకుంటూ వారి నామమున